హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే ఒక న్యూ మోడల్ బ్లౌజ్ డిజైన్ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే మీరు ఒక క్యాన్వాస్ పేపర్ని అయితే తీసుకోండి. ఈ క్యాన్వాస్ వచ్చేసి వెడల్పు 10 ఇంచీలు, అలాగే హైట్ వచ్చేసి డబల్ లేయర్ మీద మనకి 13 ఇంచీలు అయితే ఉండాలండి. 13 ఇంచీలు తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను హైట్ పై వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నానండి. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని నెక్ వెడల్పు వచ్చేసి నేను ఇక్కడ 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎంత డీప్ కావాలనేది మనం ఇక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి నేను 9 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నానండి నెక్ డీప్ని. ఇక్కడ నేను 9 ఇంచెస్ పొడవు మార్కింగ్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు నెక్ డీప్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 2.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన మనము షోల్డర్ దగ్గర నుంచి కింద వైపుకు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా బాక్స్ లాగా అయితే ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలండి. బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి పెన్ తోటి. ఇప్పుడు టేప్ తీసుకునేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఇంచెస్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో టేప్ అక్కడ పెట్టేసి ఇక్కడ కూడా మళ్ళీ నేను 3.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న గీతల్ని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ అయితే ఒకటి డ్రా చేసుకోండి. ఇలా కింద వైపు డ్రా చేసుకున్న తర్వాత పైన ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇక్కడ వచ్చేసి మనకు నెక్ అనేది మనం బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, ఆ బాక్స్ లోపల వైపు 2 లేదా 3 గీతలు, అంటే టేపు 0 దగ్గర నుంచి ఉంటుంది కదండి, 2 లేదా 3 వరకే మనము డ్రా చేసుకోవాలండి. అంతకు మించి డ్రా చేసుకోకూడదు. ఈ లైన్ లోపలికి అంటే మనము స్క్వేర్ షేప్ గీసుకున్నాం కదా, దాని లోపలికి వచ్చేస్తే మనకి నెక్ అనేది చిన్నగా అయిపోతుందండి. అందుకే నేను ఇక్కడ కొంచెం డీప్గానే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి నెక్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నానండి. పైన వచ్చేసి ఆల్రెడీ మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి అక్కడికి ఒక 1/4 ఇంచ్ అలా అయితే డ్రా చేసుకుంటున్నాను. వైపున ఒక 1/4 ఇంచ్ అంతా పెట్టుకునేసి కింద నేను 2 ఇంచెస్ అలా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అండి. కింద డిజైన్ అంటే కొంచెం కట్ వర్క్ షేప్లో ఇక్కడ రావడానికి ఈ విధంగా 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా రౌండ్గా ఉన్న వస్తువు ఏదైనా తీసుకొని మీరు డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా హ్యాండ్తోనైనా కూడా డ్రా చేసుకోవచ్చండి. ఇలా చూసారు కదా, కింద అయితే నేను కట్ వర్క్ లాగా వచ్చిందని 2 ఇంచెస్ గ్యాప్ వదులుకుంటూ అలా పెట్టాను. ఇక్కడ నేను పెన్తో రాస్తున్నాను కదండి, అక్కడ మాత్రం ఒక 1/4 ఇంచు అలా వచ్చేటట్టు చూడండి, మరీ ఎక్కువ పెట్టుకోవద్దండి. ఇలా ఇక్కడ షేప్ అనేది మళ్ళీ నేను నీట్గా నాకు ఎలా కావాలనిపించిందో రౌండ్గా వచ్చేటట్టు మళ్ళీ నేను ఒకసారి అయితే డ్రా చేసుకుంటున్నానండి. 2 ఇంచెస్కి అలాగా ఇలా అన్నమాట. ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం కనుక ఇలా క్యాన్వాస్ తోటి కట్ చేస్తున్నట్లయితే మీ దగ్గర న్యూస్ పేపర్ లాంటిది ఉంటే దాంట్లో ట్రై చేసి తర్వాత క్యాన్వాస్ పైన మీరు కట్ చేసేసుకోవచ్చండి. లేదు నేను చెప్పేది మీకు అర్థమవుతుందంటే మీరు డైరెక్ట్గా క్యాన్వాస్ పైన అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట నెక్ డిజైన్ని. ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా పెన్ తోటి మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ నెక్ని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటానండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూపించాను కదండి, ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ చేసుకున్న దానికైతే కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గుండు పిన్నులు అనేటివి పెట్టుకున్నానండి. క్లాత్ అనేది ఇది క్యాన్వాస్ అనేది చెదిరిపోకుండా. పైన వచ్చేసి ఒక 1/4 ఇంచు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా కట్ చేసుకొనేసి ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా 1కి 2 సార్లు వీడియోని చూస్తూ నేను ఎక్కడెక్కడ కట్ చేస్తున్నానో మీరు అయితే గమనించవచ్చు. పైన మాత్రం నెక్ విడిపోకుండా ఇలా 1/4 ఇంచ్ అంతా కూడా మిడిల్లో అయితే అలా పెట్టుకోవాలండి. నెక్ అనేది విడిపోకూడదు, మనకి షోల్డర్ అనేది ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇలాగైతే కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే నెక్ డిజైన్ మనము పెట్టాలన్నమాట బ్యాక్ నెక్కి. ఇక్కడైతే శారీలోని పీసు, అలాగే లైనింగ్, క్యాన్వాస్, ఇది వచ్చేసి నేను డిజైన్ పెట్టాలనుకున్న క్లాత్, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకునేసి ఫస్ట్ అయితే శారీలో ఉన్న క్లాత్ అయితే నేను ఉల్టా పెట్టుకున్నానండి. ఉల్టా పెట్టుకున్న తర్వాత లైనింగ్ పెట్టాను. లైనింగ్ పెట్టుకున్న తర్వాత గ్రీన్ కలర్ పీస్ ఏదైతే డిజైన్ పెట్టుకోవాలనుకున్నానో అది పెట్టుకున్నాను. దానిపైన క్యాన్వాస్ పెట్టానండి. మీరు ఒకసారి వీడియోని మళ్ళీ నీట్గా గమనించండి. ఇక్కడ చూసారు కదా,
ఇది నెక్ అనేది కరెక్ట్గా మనకు లైనింగ్ చూసుకొని జాగ్రత్తగా అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి. మనం ఆల్రెడీ లైనింగ్కి హ్యాండ్స్ కోసం లోత్ అయితే కట్ చేసుకున్నాం కదండి. అందుకని చెప్పేసి మనకి లైనింగ్ మిడిల్లో ఖర్చు పెట్టుకునేసి అలాగే క్యాన్వాస్ మిడిల్లో ఖర్చు పెట్టుకునేసి రెండు సమానంగా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు చూసుకునేసి లైనింగ్ అలాగే శారీలోని క్లాత్కి మొత్తం కూడా మిడిల్లో కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకునేసి అయితే ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ అయితే వేసేయాలండి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి లైనింగ్ కానివ్వండి, క్యాన్వాస్ కానివ్వండి, శారీలోని క్లాత్ కానివ్వండి చెదిరిపోకుండా ఉండటానికి ఈ విధంగా మిడిల్ అయితే ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలాగే మిషన్ పాదం పైకి ఎత్తేసి క్యాన్వాస్ పైన కాకుండా క్యాన్వాస్ కొంచెం పక్కన క్యాన్వాస్ పక్కనే కుట్టుపడేటట్టుగా ఈ విధంగా నీట్గా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయకుంటే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా క్యాన్వాస్ పక్కన అయితే ఈ విధంగా స్టిచ్ అయితే వేసేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా ఒక పావించ్ అలా గ్యాప్ వదులుకుంటూ మరి మనం కుట్టు దగ్గర కాకుండా ఒక పావించ్ అలా గ్యాప్ వదులుకుంటూ క్లాత్ని అయితే ఎక్స్ట్రా పెట్టుకునేసి మిడిల్లో ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. మీరు గమనించినట్లయితే నేను గ్రీన్ కలర్ క్లాత్ క్యాన్వాస్ అంటుకోవడానికి ఐరన్ అయితే చేశానండి. చూసారు కదండి, ఈ విధంగా మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసి ఇక్కడైతే ఆల్రెడీ మనం కొంచెం క్లాత్ అయితే వదులుకున్నాం కదండి. దానికి క్లాత్ అనేది మనకి క్యాన్వాస్ కొంచెం ఫ్రీగా అవతలికి తిప్పుకోవడానికి ఉండటానికి ఇక్కడైతే చిన్న చిన్న ఖర్చులు అయితే పెడుతుందండి. ఖర్చులు పెట్టేటప్పుడు మనం వేసిన కుట్టు మీద పడుకోకుండా నిదానంగా అయితే వేయండి. ఇప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ని ఈ విధంగా ఇలా అనుకునేసి ఇప్పుడు మళ్ళీ మనము క్యాన్వాస్ పైన అయితే అంటే గ్రీన్ కలరు పీస్ ఉంది కదండి, దానిపైన ఈ విధంగా క్యాన్వాస్ చుట్టూ కూడా మనమైతే స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే క్యాన్వాస్కి కొంచెం చివరన అయితే స్టిచ్ అయితే కంపల్సరీ పడాలండి. ఇలా క్యాన్వాస్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదండి, గ్రీన్ కలర్ క్లాత్ని ఈ విధంగా అనుకుంటునేసి మనం పర్పుల్ కలర్ ఉంది కదండి, పర్పుల్ కలర్ కిందకి మనము ఏదైతే ఖర్చు భాగం ఉందో దాన్ని ఇలా అనుకునేస్తే నీట్గా మనకైతే గ్రీన్ కలర్ పీస్ అనేది డిజైన్ పెట్టుకోవడానికి మనకి బ్లౌజ్ పైకి అయితే వచ్చేస్తుందన్నమాట. ఇలా చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్లుగా కింద ఉన్న ఖర్చు భాగాన్ని పర్పుల్ కలర్ క్లాత్ కిందకు అనుకునేసి ఈ విధంగా పర్పుల్ కలర్ క్లాత్ పైన సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయితే ఇలా ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే ఈజీగా అయితే మనకి లైనింగ్ లోపల వైపు వెళ్ళిపోయేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట గ్రీన్ కలర్ పీస్. ఇప్పుడు చూసారు కదండి, ఇలా రెడీ పెట్టుకున్న దాన్ని క్యాన్వాస్ చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అలా గ్యాప్ వదులుకుంటూ నీట్గా అయితే మనము రిమూవ్ చేసేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ క్లాత్ అంతా కూడా క్యాన్వాస్ చుట్టూ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియోని ఎవరైనా ఇంతవరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి. రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా క్యాన్వాస్ కిందికి అనేసి దానిపైన కూడా సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, బాగా గమనించండి. ఇలా క్లాత్ మొత్తం కూడా క్యాన్వాస్ లోపలికి ఈ విధంగా దోపేసి మనమైతే సింపుల్గా అయితే ఒక స్టిచ్ అయితే వేసేయాలండి. వారంటీ మనం కింద కట్ వర్క్ లాగా డిజైన్ పెట్టాం కదండి, అక్కడ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే చిన్నగా మనకి అట్లా టర్నింగ్స్ తిరిగిన చోటు వచ్చేసి కత్తెర తీసుకుని చిన్న టక్స్ అయితే ఇస్తే మనకి క్లాత్ అనేది కట్ చేస్తామంటే మనకి ఈజీగా అయితే ఈ విధంగా అయితే మనము నీట్గా స్టిచ్ చేయొచ్చు అన్నమాట. వీడియోని గమనించినట్లయితే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుందండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో కానీ ఈ విధంగా క్లాత్ అనేది నీట్గా లోపలికి దోపేసి స్టిచ్ అయితే చేసేయచ్చు.
ఇక్కడ చూసారు కదా, నాకు ఇక్కడ కట్ వర్క్కి ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇక్కడ నేను సిజర్ తోటి అలా మిడిల్లో చిన్న ఖర్చు పెట్టుకునేసి ఇలా లోపలికైతే వేసేసి ఇక్కడైతే సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను అన్నమాట. ఇలా అన్నమాట. ఇలానే మొత్తం క్యాన్వాస్ చుట్టూ కూడా మనం స్టిచ్ అయితే వేసేయాలండి. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది కదండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇది నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నట్లే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేసాం కదండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి ఫ్రంట్ అయితే నేను డిజైన్ అయితే పెట్టలేదండి, నార్మల్గా లేస్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనము గ్రీన్ కలర్ డిజైన్ పెట్టాము కదండి. ఆ డిజైన్ చుట్టూ కూడా ఈ విధంగా లేస్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా మనకి కర్వ్స్ తిరిగాయి కదండి, కర్వ్స్ తిరిగిన చోట లేస్ అనేది లాక్కోకుండా ఈ విధంగా చిన్నగా హోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి, చిన్న స్క్రూ డ్రైవర్ తోటి నేను సింపుల్గా అయితే డిజైన్ అయితే నెక్ చుట్టూ మొత్తం కూడా లేస్ అయితే ఈ విధంగా వేస్తున్నానండి. మీరు వీడియోని జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు తప్పకుండా అర్థమవుతుందండి. ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోయినా మీరు వీడియోను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఈ విధంగా కర్వ్స్ వచ్చిన చోట నేను ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కదండి, మొత్తం ఇదే ప్రాసెస్లోనే బ్యాక్ నెక్ చుట్టూ కూడా ఈ విధంగా శారీలోనే ఉన్న ఆపోజిట్ కలర్ తోటి అయితే లేస్ని అయితే ఇలా వేసేసాను అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే లేస్ పైన ఒక స్టిచ్ వేసాను కదండి, ఇంకొక వైపు కూడా డబల్ స్టిచ్ అయితే లేస్ని వేయాలండి. ఈ విధంగా మొత్తం నెక్ మొత్తం కూడా లేస్ని వేసిన తర్వాత ఇప్పుడైతే మనము బ్యాక్ సైడ్ అయితే మిడిల్లో ఇక్కడ ఫ్లవర్ అయితే పెట్టాలన్నమాట. ఆ ఫ్లవర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు గోల్డ్ కలరు పైపింగ్ అంటే థ్రెడ్ ఉంటుంది కదండి డోరీస్ వేసుకోవడానికి, ఆ థ్రెడ్ అయితే తీసుకునేసి ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు ఫ్లవర్ ఎంత సైజులో కావాలని చెప్పేసి అంత సైజు ఇలా పెట్టుకునేసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డోరీని దీనికి ఇప్పుడు హ్యాంగింగ్ లాగా మనము రెడీ చేయడానికి 4 ఇంచెస్ వెడల్పు అలాగే 4 ఇంచెస్ పొడవు ఉన్న ఈ విధంగా గ్రీన్ కలర్ పీసెస్ 2 అలాగే పర్పుల్ కలర్ పీసెస్ 2 అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నార్మల్గానే మనము డోరీస్ ఎలా వేస్తామో అలా పెట్టేసి ఇలా లేస్కి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ కలర్ పీస్ స్టిచ్ చేసి తర్వాత పర్పుల్ కలర్ పీస్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అన్నమాట లేస్కి. ఇక్కడ చూడండి, ఇలాగా ఇప్పుడు వరకు గ్రీన్ కలర్ పీస్ని ఎలా స్టిచ్ చేశానో సేమ్ అదే ప్రాసెస్లోనే ఈ పర్పుల్ కలర్ పీస్ని కూడా స్టిచ్ చేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగే ఇప్పుడు మనం ఈ సైడ్ ఎలా డోరీస్ అయితే స్టిచ్ చేసామో ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే మనమైతే స్టిచ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనకి శారీలోంచి కట్ చేసుకున్నాం కదండి కొంచెం గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని, ఆ ఫ్యాబ్రిక్ తీసుకునేసి ఇప్పుడు దీన్ని పొడవు 8 ఇంచీలు తీసుకోండి. పొడవు 8 ఇంచులు అలాగే విడ్త్ వచ్చేసి 6.5 ఇంచ్ లేదా 7 ఇంచెస్ ఉండేటట్టు తీసుకోండి. దీన్ని మిడిల్లోకి ఈ విధంగా హోల్డ్ చేసుకునేసి స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చూసారు కదండి, ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్స్ ఉంటాయి కదండి, ఈ సైడ్స్ రెండు కూడా క్లాత్ అనేది మిడిల్లోకి అంటే ఈ క్లాత్ ఉన్నది కదండి ఇలా లోపలికి దోపేసి ఇక్కడ కూడా పైన కూడా ఒక స్టిచ్ వేయండి. మనం ఫస్ట్ స్టిచ్ వేసాం కదండి స్ట్రైట్గా, ఆ స్ట్రైట్ అనేది మనకి బ్లౌజ్ పైపు పడిపోయేటట్టుగా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి. పై వైపున డిజైన్కి కనిపిస్తే చూడ్డానికి బాగోదు కాబట్టి ఆ కుట్ అనేది మనకి మిడిల్లో పడిపోయేటట్టు చూసుకునేసి ఈ విధంగా సైడ్స్ అన్ని రెండు కూడా జాయిన్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ కూడా మీకు స్టిచ్ కనపడకూడదు అనుకుంటే మీరు లేస్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లేస్ అయితే వేయట్లేదండి, నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి రెండు వైపులా సమానంగా వచ్చేటట్టుగా ఈ పెటల్ని అయితే ఇలా పట్టుకునేసి
నీడిల్కి డబుల్ లేయర్ పైన థ్రెడ్ ఎక్కించుకునేసి దీని చుట్టూ కూడా క్లాత్ ఎక్కడ విడిపోకుండా నీట్గా అయితే ఈ పెటల్ చుట్టూ కూడా థ్రెడ్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఇలా రెడీ చేసుకున్న ఫ్లవర్ని మనము ఇందాక డోరీ తోటి మనము హ్యాంగింగ్ని అయితే తయారు చేసుకున్నాం కదండి, దాన్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండింటిని సమానంగా వచ్చేటట్టు చూసుకునేసి మనం ఇందాక రెడీ చేసుకున్న పెటల్ మధ్యలో పెట్టేసి దాన్ని కూడా మీరైతే స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూస్తే మీకైతే బాగా అర్థమవుతుందండి. ఇలా మిడిల్లో పెట్టుకునేసి నీడిల్ తోటైతే రెండు కూడా విడిపోకుండా నీట్గా నీడిలో అలాగే థ్రెడ్ తోటి స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి. చూసారు కదండి, ఇలా పెటల్ మధ్యలో కూడా ఈ డోరీస్ లేస్ పెట్టిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్న గోల్డ్ కలర్ బీడ్ ఏదైనా పర్లేదండి, దీని మిడిల్లో వేసేసి దానికి ఈ స్టిచ్చెస్ అనేటివి కనపడకుండా కవర్ అయితే చేసేయండి. ఇలాగా నేనైతే నా దగ్గర ఉన్న మనము శారీస్కి వేస్తాం కదండి కుచ్చుల కోసం, ఆ బీడ్ ఉంటే దాన్ని అయితే ఇలా పెట్టేసి ఇక్కడైతే నేను బ్లౌజ్కి అయితే మిడిల్లో పెట్టుకునేసి బ్లౌజ్కి అయితే ఈ విధంగానే కుట్టేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నీడిల్ తోటి నేను ఈ పెటల్ని అయితే స్టిచ్ అయితే చేసేస్తున్నాను అన్నమాట. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంతకీ ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కూడా నేను మంచిగా డిజైన్ అయితే పెట్టి స్టిచ్ చేశాను అన్నమాట. హ్యాండ్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. బ్లౌజ్ మొత్తం కూడా హ్యాండ్స్ అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత టోటల్గా లుక్ అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ని కూడా అప్లోడ్ చేస్తానండి, హ్యాండ్ వీడియోని కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. హ్యాండ్స్ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను.